మేము చెబుతూనే వచ్చాం, ఇది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు రచించిన రచనలన్నిటినీ వారి పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని చెబుతూనే వచ్చాం. చాలామందికి అది రాజకీయ కోణంలో కనపడింది. మేమైతే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పతనం చేయాలని కంకణం కట్టుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఏ ఒక్క రోజు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మీద కానీ తదుపరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంశాలను ఏ ఒక్క రోజు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పిన పాపాన్ని పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దింపాలి? మన సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు, చిట్ ఫండ్లకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారు సిఐడి కేసు కంప్లైంట్ ఇస్తే 2023 జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే మార్గదర్శి మీదనో, మార్గదర్శి చిట్స్ మీదనో, ఈనాడు దినపత్రికల మీదనో వ్యక్తిగత ద్వేషం ఉండుంటే 2019 జూన్ నుంచే మీ మీద కక్ష సాధింపు చర్యలు జరిగుండేవి కదా. ఇంకొక మారు నేను సుస్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ఈనాడు యాజమాన్యానికి, రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది మీ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం కానే కాదు, లేదా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మరేమీ కాదు. ఇది కేవలం ప్రజలకు సంబంధించిన ధనాన్ని, మీ సంస్థకున్న రెప్యుటేషన్ నమ్మి మీరు మంచివారని, వారి ఖాతాలను జాగ్రత్తగా చూస్తారని, మీ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే సకాలంలో డబ్బులు చెల్లిస్తారని, వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీని మీ దగ్గర ఉంచుకోకుండా సకాలంలో ఇస్తారనే నమ్మకంతో మీ దగ్గరికి చందాదారులు డబ్బులు కట్టారు. షూరిటీలు సమర్పిస్తే ఆ షూరిటీల విషయంలో కూడా మీరు కొర్రీలు పెడుతూ వచ్చారు. మళ్ళీ షూరిటీలు కావాలని అడుగుతూనే వచ్చారు. ఇవన్నీ కూడా మేము చెబుతున్న కథనాలు, మేము ఇస్తున్న సమాచారమో కాదు. సిఐడి సంస్థ స్వయాన దర్యాప్తు చేసింది, కావలసిన ఆధారాలు సేకరించింది, ఆ ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాసెస్ మొదలైంది 2023లో. 2024వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కేసు తారుమారైపోయింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఇది పూర్తిగా ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థగా మేము అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈనాడు సంస్థ కల్పవృక్షంలాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే వారు చేసే అక్రమాలకు ఈ రోజున పూర్తిగా సంపూర్ణమైన మద్దతు కలుగుతుందని చెప్పి భావిస్తూ ఇది పూర్తిగా క్విట్ ప్రోక్రాగా మేము అభివర్ణిస్తున్నాం. అంటే నేను అధికారంలోకి వస్తే నీ కేసులు మాఫీ చేస్తాను, మరి నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేస్తాను? జగన్మోహన్ రెడ్డి ఏం మంచి పని చేసినా ఆ మంచి పనుల గురించి ఎక్కడా నేను మాట్లాడను. ఆయన్ని దింపటం కోసం పుంకాలుగా అసత్యాలను ప్రచారం చేసి జనంలో ఆయన్ని భ్రష్టు పట్టించడానికి ఏ కార్యక్రమం కావాలని చేస్తాను. మరి ఇది ప్రజలు అర్థం చేసుకోరా అని అంటే, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పదే పదే చెప్పటం ద్వారా దాన్ని నిజమే కావచ్చేమో అనుకుని అనుమానం కలిగించే విధంగా కథనాల మీద కథనాలు, అసత్య కథనాలు, సొంత కవిత్వాలు, మరి ఈ రోజున మీరు రాసిన రాతలన్నిటినీ గమనిస్తే పూర్తిగా వర్గీకరణ కార్యక్రమాలు జరిగింది, అసత్యాలు ప్రచారం చేయటం జరిగింది, వ్యక్తిత్వ హననం జరిగింది. అది వ్యక్తిత్వ హననం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారైనా, తదుపరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ సభ్యుల మీదైనా,
జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా, చిట్ట చివరకు జడ్పీటీసీలైనా సరే, సర్పంచ్ స్థాయి వాడైనా సరే, వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైతే వాడు పనికిరాని వాడే, వాడికి పరిపాలన రాదు, వాడు రాజకీయాలకు పనికిరాడు, వాడు అక్రమార్జనలు చేస్తున్నాడు, వాడు దొంగ అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని కూడా, రామోజీరావు గారు స్వర్గీయులయ్యారు కాబట్టి మేము వారి గురించి మాట్లాడకూడదు, అది సంస్కారం కాదు. కానీ సంస్థలకు సంబంధించిన అన్యాయాలను, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది, ఎక్కడి దాకా రామోజీ ఫిలిం సిటీస్ దాకా ఎలా ఎదిగాం, ఈ ప్రయాణ కాలక్రమం అంతా కూడా పరిశీలిస్తే మీరు ఎదిగిన కాలం అంతా అత్యధిక కాలం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2004 నుంచి 2009 వరకు. తదుపరి మళ్ళీ మీకు అనుకూలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులే వచ్చారు. తదుపరి ఈ నిన్న 19 నుంచి 24 వరకు. అంటే వైఎస్ఆర్ గారి కుటుంబం కేవలం ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. ఈ 10 సంవత్సరాలు మినహాయిస్తే సుమారుగా 40-50 సంవత్సరాల మీ ప్రయాణంలో పూర్తిగా మీకు అనుకూలమైన ముఖ్యమంత్రి గారిని ఉంచుకుంటేనే మీ సంస్థలు ఎదుగుతూ వచ్చినాయి అనేది నగ్న సత్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అందుకు ఉపయోగపడిన ఏ ముఖ్యమంత్రి అయినా, మన సంస్థలకు ఉపయోగపడిన ఏ ముఖ్యమంత్రి అయినా, మన 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 వ్యాపారాలకు ఉపయోగపడిన ఏ ముఖ్యమంత్రి అయినా, మనకు సంబంధించిన ఏ కార్యక్రమానికి అడ్డొచ్చే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆయన దిగిపోవాలి, మనకు అనుకూలమైన వాడు ఎక్కాలి. తెలంగాణలో మార్గదర్శికి సంబంధించిన ఫైనాన్స్ సంబంధించినటువంటి కేసు నడుస్తున్నప్పుడే సరిగ్గా అదే సమయంలో చిట్ ఫండ్స్కి సంబంధించి మాది పొరపాటు అయిందని సిఐడి అఫిడవిట్ దాఖలు చేసిందంటే దీని వెనక ఏం కుట్ర దాగిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆర్బీఐ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించిందని, చందాదారుల యొక్క సొమ్ముని జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళకు అవసరమైనప్పుడు ఇవ్వాల్సినటువంటి సంస్థ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకుండా తర్వాత కట్టాల్సిన చందాలకి వీటిని జమ చేసుకుంటూ వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా పత్రాలను సక్రమంగా ఇవ్వమని అడుగుతూ ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బులను ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ మీరు పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించారని సిఐడి తన నివేదికలో సమర్పిస్తే, అదే సిఐడి ప్రభుత్వం మారంగలోనే మేము సమర్పించింది పొరపాటు, అలాంటివేమీ జరగలేదని చెబుతున్నారంటే ఇది ఎంత చోద్యంగా ఉంది, ఎంత అన్యాయంగా ఉంది. ఇది నేను మళ్ళీ ఉటంకిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇంకా పైగా చెప్పాలంటే రామోజీరావు గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది కేవలం చందాదారులకు, రామోజీ చిట్ ఫండ్స్కు సంబంధించిన సమస్య. చందాదారులు అంటే మన ప్రజలే కదా, ఆ ప్రజల యొక్క ధనం, మాన ప్రాణాలని కాపాడుతారని ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చిన మీరు ఈరోజు నా చందాదారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ చందాదారులే ఫిర్యాదు చేసినప్పుడు, మేము అడిగినప్పుడల్లా మాకు డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నప్పుడు మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? మీరు దీనికి సంబంధికులు కాదా? అక్రమాలు జరగలేదని మీరు ఒప్పుకుంటే చందాదారులకు అన్యాయం చేసినట్టే కదా. ప్రజలకు సంబంధించిన చందాలను దాచిపెట్టి వడ్డీ రూపంలో చెల్లించాల్సిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించింది, అది సుస్పష్టమైంది. మరి ఈరోజు ఎందుకు ఉల్లంఘించలేదు? పొరపాటైంది, అది సక్రమంగానే చేస్తుందని మన ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీలు ముగ్గురు సంయుక్తంగా ఈ రోజున రామోజీ సంస్థలకు ఈ విధమైన క్లీన్ చిట్ ఇవ్వటాన్ని, అఫిడవిట్ దాఖలు చేయటాన్ని పూర్తిగా ఖండిస్తూ, లొసుకులు ఉన్నాయని మనమే చెప్తాం. 2023లో ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని సక్రమంగా దర్యాప్తు చేయమని మా సిఐడి